జై శ్రీరామ్. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లను గాని, రియల్ ఎస్టేట్ వ్యక్తులను గాని, భూములు కొన్న వ్యక్తులు అంటే కొన్ని అపార్ట్‌మెంట్లు కొనుక్కున్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిన, లేకపోతే భయాందోళనకు గురి చేసిన హైడ్రా ఇక దాని కథ ఒక నామమాత్రం కాబోతుందా అన్న వాదనొస్తున్నది. ఇంత ఆర్భాటం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యం లోపట. ఎక్కడ చెరువుల కాడ ఎక్కడ అక్రమ కట్టడం కనిపించినా అక్కడికి బుల్డోజర్ వెళ్ళడం, యోగి ఆదిత్యనాథ్ యూపీలో చేసినట్టుగా అక్కడికి వెళ్ళడం, కొట్టేయడం, అదొక చరిత్ర, ఒక హిస్టరీ అయిపోయింది. అందరూ భయపడిపోయారు. అరే అసలు ఏం జరుగుతోంది, ఏంటి ఇది? అసలు నిజంగా మనం కట్టింది అక్రమ కట్టడమేనా? అక్రమ కట్టడం కాకపోతే ఎందుకు కూల్ చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చేసినాయి. కానీ కన్వెన్షన్ కు సంబంధించి అంటే సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ను కూల్చినప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు అది తాత్కాలికమైన ఏదైనా హైదరాబాద్ లో కూలబడ్డ అంటే ఇంతవరకు కూలబడ్డ బిల్డింగ్లకు సంబంధించి కానీ ఇక ముందు కూల్చాలనుకున్న బిల్డింగ్లకు సంబంధించి కానీ ఒక మంచి ఆధారం దొరికింది. ఇక అందరు వెళ్తారు. ఇక ఎక్కడ ఏది డౌట్ వచ్చినా కూడా అందరు కోర్టుకు వెళ్ళడమే, స్టే తీసుకురావడమా లేకపోతే అప్పీల్ చేసి దాన్ని ఆపుకోవడమా చేస్తారు. సో హైడ్రా అనే ఒక వ్యవస్థ యొక్క నిర్మాణం ఇక నామ మాత్రమే అన్న వాదనలు వస్తున్నాయి. ఏంటి కన్వెన్షన్ యొక్క వ్యవస్థ ఏంది? దానికి మాదాపూర్ లో ఒక చెరువు శిఖం భూమిలో 3.5 ఎకరాల ఎంతనో కబ్జా చేశారన్న విషయం ఏంటి? దానికి అసలు పర్మిషన్, అది అక్రమ కట్టడం అయితే గత ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఆ పర్మిషన్ ఇచ్చిన క్రమం లోపల ఎందుకు అప్పుడు ఇచ్చారు ఎలా, ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఎలా అనే ప్రశ్న కూడా వస్తున్నది. అయితే దీనికి వెనుక కొంత కథ నడిచినట్టుగా ఇట్లా గాసిప్స్ వస్తున్నాయి, పుకార్లు వస్తున్నాయి. సినీ ఫీల్డ్ వచ్చిన గాసిప్స్ లాంటివి వస్తున్నాయి. దాని గురించి ఏంటంటే నాగార్జున కన్వెన్షన్ కట్టాలని అనుకున్నప్పుడు ఇది అక్రమ కట్టడం అని చెప్పి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఒక సినీ నటి, నాగార్జునకు దగ్గర ఉన్న ఒక సినీ నటి ఆ బాధ్యత తీసుకొని ఒక వారం రోజులు కేటీఆర్ వెనుక తిరిగి, అంటే కేటీఆర్ ను దొరికించుకొని పట్టుకొని సార్ ఈ సంతకం పెట్టండి అని చెప్పి ఒక 1 వీక్ కష్టపడి ఆ ఫైల్ మీద సంతకం పెట్టి ఇచ్చిందన్న ఒక వాదన వచ్చింది. ఇది నిజమా అబద్ధమో తెలియదు, కానీ ఈ రకమైన పుకారు మాత్రం వచ్చింది. ఇది పుకారా వాస్తవం అనేది ఇక ఎవరి ఆలోచనలు వాళ్ళకు చెప్పడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఆ తర్వాత కన్వెన్షన్ కట్టడం అయింది. ఆ తర్వాత ఆ సినీ నటి ఆ కుటుంబానికి చాలా దగ్గర అయింది. ఆ తర్వాత కాస్త దూరం అయిందన్న వాదనలు కూడా వచ్చాయి. సరే ఏదొచ్చినా ఎలా చేసినా ఆ కన్వెన్షన్ హాలు ప్రస్తుతం ఇప్పుడు కూర్చోవడంతో ఈ కథ ముందుకు వచ్చింది. ఇంతకుముందు ఇది కొద్ది సంవత్సరాలు ప్రజల్లో నానింది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న ముచ్చట. ఆ తర్వాత మాసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలుకు వస్తుంది. అలా చేయడం వల్ల ఇలా జరిగింది, ఇలా చేయడం వల్ల అలా జరిగింది, దానికి అందరికీ కారణం ఇది అది అని చెప్పని 10 మంది 10 రకాలుగా చెప్పుకున్న వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏదైనా కన్వెన్షన్ అనే దాన్ని కూల్చడం వల్ల దానివల్ల నష్టమా లాభమా తెలియదు, కానీ చాలా మందికి మటుకు ఇది మేలు చేసినట్టుగానే ఉంది. ఇంతవరకు మాత్రం వాస్తవంగా మనం చెప్పుకోవాల్సిన అంశము. జై శ్రీరామ్.